హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం అంటే మేము ముగ్గురం తిరుమలకి వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్లో అయితే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. చాలా బాగుంది అసలుకి ఈ ట్రిప్. నాకు నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను హ్యాపీగా నేను ఏదో ఎక్స్పీరియన్స్ చేశానని చెప్తున్నాను కదా, ఏంటో అనేది లాస్ట్ వరకు చూడండి. పాయింట్ టు పాయింట్ చెప్తాను నేను నిదానంగా. సో నేను హ్యాపీగా ఉండడానికి కారణం 3 రీజన్స్ అనమాట. ఫస్ట్ రీజన్ వచ్చి నేను మా హస్బెండ్ కొత్త ఫోన్ కొనిచ్చాడు నాకు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే నాకంత ఫోన్స్ పైన అంత పిచ్చి ఉండదు. బట్ సడన్గా వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 5 years తర్వాత ఇంకో ఫోన్ తీసుకున్నాను. అది లాస్ట్ వీడియోస్ చూస్తుంటే నేను ఆ ఫోన్లో కొద్దిగా అంత క్లారిటీ లేకుండా ఆ ఫోను. అది కూడా మంచి ఫోనే, బట్ 5 years వాడాను ఆ ఫోన్. నేను అంత క్లారిటీగా ఏదైనా పెద్ద లాంగ్ వీడియో తీసిన స్టోరేజ్ ఎక్కువైపోయేది. అదే ప్రాబ్లం నాకు. నేను ఏదైనా వీడియోస్ తీసుకుందాం అంటే చాలా ఇబ్బంది వచ్చేది. అందువల్లే నాకు చాలా వరకు లాంగ్ వీడియోస్కి నేను అందుకే ఎక్కువ లాంగ్ వీడియోస్ తీయను. ఎప్పుడు షార్ట్సే పెట్టేదాన్ని. ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. లాంగ్ వీడియో తీసి నేను 11 months 1 year అయిపోయి ఉంటుంది నాకు తెలిసి దగ్గరగా. ఆ పాత ఫోన్లో స్టోరేజ్ వల్ల నేను అసలు లాంగ్ వీడియోస్ అనేది స్టాప్ చేసేసాను. వీడియో తీయడమే స్టాప్ చేసేసాను. ఓన్లీ షార్ట్స్ తీసుకుంటే ఉండేదాన్ని. ఈ స్పెషల్ డే రోజే అది తిరుమలకి వెళ్ళే రోజు నేను లాంగ్ వీడియో చేయడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థర్డ్ రీజన్ అంటే నా మోస్ట్ ఫేవరెట్. అసలు తిరుమలకి వెళ్తున్నానని చెప్పాను కదా. సో మేమైతే నిజంగా అదృష్టం చేసుకున్నాం. సుప్రభాతం టికెట్ దొరికింది మాకు. అది మా హస్బెండ్ మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నాడంట. ఇప్పటికి దొరికింది అది. నిజంగా నాకు తెలియదు దాని గురించి ఏంటి. నార్మల్గా తిరుమల అంటే నాకు చాలా హ్యాపీ అనమాట. అందరికీ హ్యాపీ ఉంటుంది తిరుమలకి వెళ్ళేటప్పుడు. దేవుని చూస్తాం, అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను కూడా నాకు అసలు దాని గురించి సుప్రభాతం టికెట్ దాని గురించి ఏమీ తెలియదు. మా హస్బెండ్ అడిగితే కూడా నువ్వే వెళ్ళి చూస్తావు కదా, చూడు అని చెప్పి అన్నాడు అనమాట. ఆ వీడియోస్లో చూస్తే కూడా నాకు నార్మల్ దర్శనం వెళ్తున్నట్టే వెళ్ళాను. అంత హ్యాపీ అంటే దాని గురించి చెప్పుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిన ఉంటాను. నాకైతే తిరుమల అని చెప్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అక్కడ క్లైమేట్, ఆ నామాలు అలా వస్తూ ఉంటాయి ఎప్పుడు. నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో అక్కడికి వెళ్తే. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేము నెల్లూరులో ఉన్నప్పుడు 2 years ఎప్పుడో సంవత్సరాల తర్వాత వచ్చేవాళ్ళం మేము. ఎప్పుడైతే తిరుపతికి వచ్చామో అప్పటి నుంచి నిజంగా నేను ఈ ఇయర్లోనే ఒక 4 times వెళ్ళేసి వచ్చేసాను తిరుమలకి. నిజంగా అదృష్టం ఉండాలి అన్ని మాటలు తిరగాలంటే. అంత అదృష్టం చేసుకున్నాం మేము. సుప్రభాతం టికెట్లో ఏముంది అంత అని చెప్పి అనుకున్నాను నేను ఫస్ట్లో. వెళ్ళాక అర్థమైంది నిజంగా మనం 300 టికెట్ అయినా ఫ్రీ దర్శనంకి వెళ్ళినప్పుడు చాలా 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 దూరం నుంచి చూస్తాం కదా. అప్పుడు చూసినప్పుడు దేవుడు ఎంత చాలా పెద్దగా ఉంటాడు. విగ్రహం అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. అక్కడ లైట్స్ అనేది ఉండదు, ఓన్లీ దీపాలు ఒక్కటే వెలుగుతూ ఉంటాయి. అంతా గుర్తుంటుంది. ఆయన ఫేస్ అనేది గుర్తుండదు, మనకి ఎప్పటికీ గుర్తుండదు, ఎవరికీ గుర్తుండదు. ఆ మూమెంట్లోనే ఆయన చూస్తాము, హ్యాపీగా ఫీల్ అవుతాం, అదృష్టంగా ఫీల్ అవుతాం, ఎవ్రీథింగ్ అంతా ఫీల్ అవుతాం. అలాంటిది ఈ సుప్రభాతం టికెట్లో ఏం జరిగిందంటే, ఆ సుప్రభాతం టికెట్లో నిజంగా మేము 2 o'clockకి మాకు సుప్రభాతం టికెట్ అనేది లోపలికి ఎంటర్ అవుతాం. మనము ఎంటర్ అవ్వగానే ఒక 1/2 hour అలాగా 40 minutes అలాగా షెడ్లలో వేస్తారు, కాంప్లెక్స్లో వేస్తారనమాట. వేసినాక లోపలికి పంపిస్తారనమాట. లోపలికి నేరుగా పంపించేస్తారు. బంగారు వాకిలి ఉంటుంది కదా, ఆ బంగారు వాకిలి దగ్గర ఒక 30 minutes ఉండాలి అక్కడే. ఎందుకంటే కరెక్ట్గా 3 o'clockకి మనకి సుప్రభాతం అనేది ఆయన పడుకో ఉంటాడంట స్వామి. ఆయన లేపడానికి సుప్రభాతం అనేది పాడతారు. వాళ్ళు ఏదో చదువుతూ ఉంటారు. అది ఒక 40 minutes 30 minutes అక్కడే ఉండాలి. వెళ్ళినాక పంపిస్తారు దేవుడి దగ్గరికి.
నేను ఏమనుకున్నా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినా అక్కడ కమ్మిల అక్కడ దూరంగా నిలబడి కాసేపన్నా నిలబెట్టి చూపిస్తారేమో అనుకున్నా. అలా ఫీల్ అయ్యాను అనమాట. నేను వెళ్ళి చూస్తే నాకు దేవుడికి ఇంత అసలు ఆపోజిట్గా ఉన్నాను. నేను దేవుడికి చాలా ఆపోజిట్గా ఉన్నా. చాలా దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఎంత దగ్గరికి వెళ్ళిపోయామంటే మేము నిజంగా అసలు కళ్ళ కూడా ఊహించలేదు ఎంత దగ్గరగా వెళ్ళి చూస్తాం దేవుడిని అని చెప్పి. ఆయన విగ్రహం ఎంత నిజంగా మనం అంత దూరం నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంటాడు. ఆయన విగ్రహం అనేది పెద్దదిగా కనిపిస్తుంది. కానీ ఆయన ఎంత చిన్న విగ్రహం తెలుసా. చూస్తే ఆశ్చర్యపోతారు ఎవరైనా. అంత చిన్న విగ్రహం ఉంది అక్కడ. వెళ్ళి చూస్తే బయట వాళ్ళందరూ చెప్తున్నారు మనం ఎంత హైట్ ఉంటే అంత హైట్లో కనిపిస్తాడంట. మనం అనుకుంటామంట అలాగని. నిజంగా నా కళ్ళు అయితే చెదిరిపోయాయి. అసలుకి అంత అద్భుతం అసలుకి నిజంగా నా లైఫ్లో నేను ఇంతవరకు ఎంత అద్భుతం చూడనే లేదు. బయట ఎప్పుడు అంత దూరం నుంచి చూసి సడన్గా అంత దగ్గరికి వెళ్ళి చూసేసరికి నిజంగా ఆశ్చర్యపోయాయి. ఎంత పెద్ద కిరీటం, నామాలు అంత అలా మెరుస్తూ ఉన్నాయన్నమాట. ఓన్లీ దీపాలు ఒకటే ఉన్నాయి అక్కడ. నిజంగా చాలా అసలుకి నా మాటలు రావట్లేదు నాకు. అలాగే ఏడుపు వచ్చేసింది నాకు స్వామిని చూసేసరికి. కంట్లో నీళ్ళు ఆనంద పుష్పాలు అంటారు కదా, ఆనంద పుష్పాలు లాగా వచ్చేసాయి అనమాట. నిజంగా నా ఈ ట్రిప్ అనేది నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడికి వెళ్తే ఎందుకో మైండ్ అంతా రిఫ్రెషింగ్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదే అనమాట నా సుప్రభాతం ఎక్స్పీరియన్స్. ఈ వీడియోలో నా హ్యాపీనెస్ మొత్తం షేర్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము ఇంకా షాపింగ్, టిఫిన్ అంతా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని కిందకైతే వెళ్ళిపోతున్నాం. తిరుపతికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి చూస్తే ఈ వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. ఇంత దగ్గరగా చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చాలా బ్రిడ్జ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట మా ఇంటి దగ్గరికి. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చూడండి, తిరుపతి ఇది సూపర్ ఉంది కదా. వాటర్ ఫాల్స్ చూడండి కింద ఎంత బాగా పడుతుంది. సో guys, thank you for watching this video. Like, share and subscribe to my channel and see you in the next video. Bye bye.